దశాబ్ద కాలం నాటి పాలమూరు ప్రజల కల సాకారం కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి అనతి కాలంలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ప్రతినబూనింది. అందుకోసం 9,000 కోట్ల పనులకు టెండర్లు కూడా విడుదల చేసింది. కానీ వాటిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తక్కువ పెట్టుబడితోనే చిన్న ప్రాజెక్టులు నిర్మించి ఆయకట్టుకు నీరందించాలని భావిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణానికి గత ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఇప్పటికే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించినట్టు సమాచారం. ఇవాళ ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే టెండర్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇతర ప్రాజెక్టుల పురోగతిని కూడా సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై, ప్రభుత్వ లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. తమ పరిధిలోని పనులకు సంబంధించి పూర్తి వివరాలతో హాజరు కావాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తాగు, సాగునీటిని అందించేందుకు ప్రధాన కాల్వల నిర్మాణ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. పనులను 3 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించింది. ప్రాజెక్టు పరిధిలో 1,226 గ్రామాలకు తాగునీరు అందించడం, 1,536 చెరువులను నింపడంతో పాటు 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. అందుకోసం 915 కిలోమీటర్ల పొడవుతో ప్రధాన కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి ఆయకట్టు ప్రారంభం కానుండగా సింహభాగం దాదాపు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉద్దండాపూర్ రిజర్వాయర్ కింద ఉన్నది. అందుకు సంబంధించి కాల్వల నిర్మాణానికి 15,515 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా అందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే పలు రిజర్వాయర్ల కింద కాల్వ పనులను చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం. వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి ప్రధాన కాల్వల నిర్మాణాన్ని చేపట్టాలి. 16.74 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఆ రిజర్వాయర్ నుంచి మొత్తం 149 కిలోమీటర్ల పొడవుతో హై లెవెల్ కెనాల్ను, 28.96 కిలోమీటర్ల పొడవుతో లో లెవెల్ కెనాల్ను నిర్మించాల్సి ఉంది. ఆ పనులను 3 ప్యాకేజీలుగా విభజించి 454.56 కోట్లతో చేపట్టాలని నిర్ణయించి టెండర్లను ఆహ్వానించింది. లో లెవెల్ కెనాల్ ద్వారా 16,000 ఎకరాలకు, హై లెవెల్ కెనాల్ ద్వారా 1.17 లక్షల ఎకరాలకు నీరు అందించాలని నిర్ణయించారు. రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటుగా ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు కూడా అందించాల్సి ఉంది. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి 4.6 కిలోమీటర్ల పొడవుతో కుడి కాల్వ 1, 100 కిలోమీటర్ల పొడవుతో కుడి కాల్వ 2, 122 కిలోమీటర్ల పొడవుతో ఎడమ ప్రధాన కాల్వ, 90 కిలోమీటర్ల పొడవుతో మద్దూర్ కాల్వ, 24 కిలోమీటర్ల పొడవుతో హన్వాడ కాల్వ నిర్మించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే సుమారు 5,600 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో రిజర్వాయర్ నుంచి 122 కిలోమీటర్ల పొడవుతో వికారాబాద్ వరకు ఎడమ కాల్వను తవ్వాల్సి ఉండగా 3 ప్యాకేజీలుగా విభజించి 1,469 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా పిలిచారు. కురుమూర్తిరాయ రిజర్వాయర్ నుంచి 103 కిలోమీటర్ల పొడవుతో హై లెవెల్ ప్రధాన కాల్వను తవ్వాల్సి ఉండగా దాని కింద మొత్తంగా 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఆ పనులకు సైతం టెండర్లను ఖరారు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టెండర్లన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల నిర్మాణం కంటే చిన్న ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్, ఐడీసీ లిఫ్ట్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తున్నది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఇదే విషయాన్ని అధికారులకు ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. 6 నెలలు, సంవత్సరం, 2 నెలల్లో పూర్తి చేయగలిగే ప్రాజెక్టులు ఏవి? ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల పురోగతి, అందులో ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి? కావలసిన నిధులు తదితర అంశాలపై పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో జరగనున్న సమావేశంలో ఆయా అంశాలపైన కూడా సమీక్షించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత సీజన్లో ప్రాజెక్టుల ద్వారా సాగునీటి విడుదల, ఆయకట్టు అంశాలపై కూడా సీఎం రేవంత్ సమీక్షించనున్నట్టు అధికారులు వెల్లడించారు.